90స్లో న్యూ ఇయర్ అంటే పార్టీలు, పబ్బులు, ఇన్స్టాగ్రామ్ ఇవేవీ లేవు. రాత్రి 12 ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. బయటకెళ్ళి చూస్తే కాలనీ అంతా రంగురంగుల ముగ్గులు, కిచెన్లోంచి అమ్మ చేసే బిర్యానీ వాసన, టీవీలో స్పెషల్ ప్రోగ్రామ్స్ వచ్చేవి. ఈ టీవీలో, దూరదర్శన్లో ఇక నేను అక్క రిమోట్ కోసం కొట్టుకుంటూ ఉండేవాళ్ళం. ఇక అప్పట్లో కరెక్ట్గా 11:59కి కరెంట్ తీసేసేవాడు. క్యాండిల్ పట్టుకుని రెడీగా ఉండేవాళ్ళం. కరెంటు పోగానే గట్టిగా హ్యాపీ న్యూ ఇయర్ అని అరుచుకుంటూ ఒకళ్ళనొకళ్ళం పట్టుకుని హ్యాపీగా విష్ చేసుకునేవాళ్ళం. ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ స్టేటస్లు ఇవేవీ లేవు. అందుకే డైరెక్ట్గా వెళ్ళి పక్కింటి వాళ్ళ తలుపు కొట్టి వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి ఆనందంగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. ఇక న్యూ ఇయర్ రెజల్యూషన్స్: అమ్మ మాట వినాలి, రోజు స్కూల్కి వెళ్ళాలి, అమ్మ పెట్టింది తినాలి, చెప్పింది వినాలి అని ఎన్నో అనుకునేవాళ్ళం. విచిత్రం ఏంటంటే జనవరి 2కి అన్నీ మర్చిపోయి మళ్ళీ నార్మల్గా ఉండేవాళ్ళం. ఆ ఫైర్ క్రాకర్స్ అవేవీ లేవు. ఆకాశంలో చుక్కల్ని చూస్తూ ఈ సంవత్సరం బాగుండాలని కోరుకునేవాళ్ళం. ఇప్పుడు లైఫ్ ఫాస్ట్ అయిపోయింది, సెలబ్రేషన్స్ గ్రాండ్ అయిపోయాయి. ఆ ఇన్నోసెన్స్, ఆ ప్యూరిటీ, ఆ 90స్లో ఉండే ఆ ఎక్సైట్మెంట్ ఎందుకో ఇప్పుడు లేదు. ఇదంతా పక్కన పెడితే ఈ 2025 ఎందుకో ఎవ్వరికీ అంత బాగాలేదు. చాలా దారుణాలు, చాలా భయంకరమైన విషయాలు జరిగాయి. ఆనందంగా వెళ్ళిన వాళ్ళు ఏడ్చుకుంటూ తిరిగి వచ్చారు. ఇవేవి 2026లో రిపీట్ అవ్వకూడదు. అందరూ హ్యాపీగా, చాలా హాయిగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇయర్ అంతా మీకు ఎన్నో ఆనందాలు తీసుకురావాలి. అందరికీ విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మీ 90s మెమరీని నాతో షేర్ చేసుకోవాలంటే కామెంట్ చేయండి. జాగ్రత్త.